తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం డీఎంకే ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలి. ఏఐఏడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఆ కూటమిలో మేముండాలి అన్నటువంటిది బీజేపీ వేస్తున్న ప్లాను. అంతకుముందు అన్నామలైకి ఏఐఏడీఎంకేకి విభేదాలొస్తే క్రిందటిసారి విడివిడిగా పోటీ చేసినటువంటిది కాస్త బీజేపీకి ఓట్ల సంఖ్య పెరిగింది గానీ సీట్ల సంఖ్య సాధించకపోవడం, అదే సందర్భంలో ఏఐఏడీఎంకే ఆ ఓట్లు తగ్గి అధికారంలోకి రాకపోవడంతో ఇద్దరూ కలిస్తే అధికారం సాధ్యం అని చెప్పి అంగీకరించుకుని అన్నామలైని పక్కన పెట్టి మరి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏఐఏడీఎంకేల ఒప్పందం జరిగింది. దాంతోపాటు మరికొన్ని పీఎంకే ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కలిశారు. అయితే ఆ మధ్యన ఒక నాయకుడు వెళ్ళిపోతే ఏది బయటికి వెళ్ళిపోయి విజయ్ పార్టీలోకి చేరితే సెంగస్టియన్ ఇప్పుడు తాజాగా వైద్యనాథం ఈయన వచ్చేటప్పటికి ఏఐఏడీఎంకేలో జయలలిత అప్పుడు బయటికి అంటే తను జైలుకి వెళ్లాల్సిన దశలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య శాఖ మంత్రిగా చేశాడు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే తను ఇప్పుడు ఏఐఏడీఎంకేకి రాజీనామా చేశాడు. వాస్తవంగా పన్నీర్ సెల్వం అతన్ని పట్టించుకోవట్లేదు. పన్నీర్ సెల్వంకే సరైన విలువ లేదు, ఇంకా నాకేం చూస్తాడు అన్నటువంటి కారణంగా అతనికి తన నియోజకవర్గంలో సీటు దక్కదన్న ఉద్దేశంతో తను ఇప్పుడు రాజీనామా చేసి డిఎంకేకి వెళ్ళాడు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఈ జంపింగ్లు అయితే జరుగుతాయి.